హాయ్ ఫ్రెండ్స్, నేను బెంగళూరు నుంచి వసకోటి మదనపల్లి అని ఉంది. వసకోటి చింతామణి మదనపల్లి రోడ్కి వచ్చేసాను. ఇక్కడ చూడొచ్చు, నేను చాలా రోజుల నుంచి సిటీలో తిరిగి చాలా బోర్గా అనిపించేది. ఎప్పుడైనా నాకు ఇట్లా విలేజ్ లైఫ్ స్టైల్ కనిపిస్తే నేను అక్కడక్కడ తిరిగి కొంచెం కూర్చొని ప్రశాంతంగా ఉండిపోతాను. ఇక్కడ చూడండి, ఇదంతా అడవి ఫ్రెండ్స్. ఇది మెయిన్ రోడ్డు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మామిడి చెట్లు ఉన్నాయి, అక్కడ ఆవులు గీవులు కట్టేస్తారు కదా, అలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత అయితే మనము ఇట్లా ఒక జంగల్కి వచ్చాము. ఇవన్నీ టెంకాయ చెట్లు ఫ్రెండ్స్. ఎక్కడ చూసినా టెంకాయ చెట్లు, అలాగే మామిడి తోటలు ఉన్నాయి. నానైతే ఒక ఫ్రెష్ మామిడి పండు ఒక తోట దగ్గర తెంపుకున్నాను. చాలా ప్రశాంతంగా ఉంది. ఒక మామిడి చెట్టు ఉంది. ఇది వచ్చేసి ఆవులకి వేయడానికి చెరుకు గడ్డ. వాళ్ళ పొలాల్లో వాళ్ళకి నచ్చిన దేవుడు, వాళ్ళ ఇంటి దేవుడు ఉంటాడు కదా, ఏదో ఒక దేవుడు ఉంటాడు. ఆ దేవునికి అయితే వాళ్ళు పూజ చేసుకుంటారు. ఈ పొలం అంతా ఎవరిదో తెలియదు. నేను ఇక్కడ వస్తానని నాకే తెలియదు. ఒక ప్రోటో రాడర్ ఉండే వచ్చింటే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందని అయితే వచ్చేసాను. ఇదంతా గడ్డిలోకి వేయడానికి మేత. ఇంకా అదేమో చెట్లు ఉన్నాయి. ఇవన్నీ టెంకాయ చెట్లు పెంచుకున్నారు బాగా. ఇక్కడేమో పూజ చేశారు. ఇక్కడ మామిడికాయలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మామిడికాయలు ఉండేది తెంపేసి పెట్టిండ్రు. చాలా మామిడికాయలు కూడా ఉండవు. ఇక్కడ అవే పడినవో వాళ్ళు తెంపేసిండ్రో తెలియదు. అన్నీ చూడొచ్చు, మాగిలేవు. ఎవరివో మామిడి పండ్లు, ఎవరివో తోట. నేనైతే ఒక పండు తెచ్చుకున్నాను, వేరే జగల తింటుండా. నీళ్ళు కూడా ఉన్నాయి కాలు చేతులు కడుకునిక. ప్రశాంతంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. విలేజ్ లైఫ్ స్టైల్ ఇట్లా చెట్ల కింద ఉండడం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకంటే విలేజ్ అట్లా ఇట్లా ఎందుకంటే అడవిలో మనకి ప్రశాంతమైన గాలి దొరుకుతుంది. ఇది ఎన్ని వేలు, ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకదు. అంత ప్రశాంతత అనేది అడవిలోనే దొరుకుతుంది. అందుకే చెప్తా, విలేజ్లో ఉన్నోళ్ళు పుణ్యం చేసుకుని చెప్పొచ్చు, విలేజ్లో ఉన్న వాళ్ళు పుణ్యం చేసుకోని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు పీల్చుకునే గాలి ప్రశాంతమైంది. ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళది కలుషితమైన గాలి. లారీలు, బస్సులు, కార్లు, ఇంకా అన్నీ కలుషితమై ఆ పొగ మా లోపలికి పోయి లేని హార్ట్ సమస్యలకైతే దారి తీస్తూ ఉంటుంది. ఇక్కడేమో పైప్ కనెక్షన్ ఉంది. ఇక్కడేమో దేవర చేసిండ్రు. ఎవరిదో తోట, ఎవరిదో దేవర. మొక్కుదాం స్వామి తండ్రి. ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. ఏమైతే ప్రశాంతంగా అనిపించింది వచ్చిన. ఇది ఎవరిదో తోట, ఎవరిదో చేను. నాకు అప్పుడప్పుడు ఇలా అడవి చూడంగానే ఆగిపోయి కొంచెం విశ్రాంతి తీసుకొని వెళ్దామనిపిస్తుంది. చూడండి, అక్కడ ఎదురుగా మెయిన్ రోడ్డు. అక్కడ పశువులు కట్టేయడానికి జోపిడిలో, ఇక్కడ పశువులు మేయడానికి గడ్డి పెంచారు. ఇక్కడ అంతా టెంకాయ చెట్లు పెంచారు బాగా. చూడొచ్చు పైన ప్రశాంతమైన గాలి కూడా విడిచింది ఫ్రెండ్స్. ప్రశాంతమైన గాలిలో ఈ లక్షలు ఇచ్చినా దొరకదు ఇలాంటి ప్రశాంతమైన గాలి. పండు మాత్రం చాలా తీయగా ఉంది. ఇది ఫ్రెష్ పండు ఫ్రెండ్స్. మాగేయని ఇంకా ఏమేమో మందులు కొట్టి మందు పెట్టి మాగేస్తారు కదా, అందుకే సిటీలో పండు తినాలంటేనే భయం అవుతుండే. చూడడానికి పండు నీట్గా ఉంటుండే, లోపల చూస్తే పురుగులే ఉంటాయి. అలా మస్తు చూశాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత ప్రశాంతంగా చెట్లు గిట్లు గుట్టలు. వచ్చేసి మెయిన్ రోడ్డు, టెంకాయ చెట్లు. ఆ మెయిన్ రోడ్లో మదనపల్లికి మదనపల్లి రోడ్ అని ఉంది ఫ్రెండ్స్. చింతామణి మదనపల్లి రోడ్ అంటారు వసకోటి నుంచి. ఇటుపక్క వసకోటి ఉంది, ఇటుపక్క అదేదో పల్లెటూరు ఉంది ఒకటి. ఎవరిదేం తోట కానీ వీడియో కొడతానైనా మా చేనులోకి వచ్చి వీడియో తీస్తాను అనుకుంటారు. కానీ నన్ను వచ్చింది ఏం దొంగతనం చేయడానికి కాదు.
నాకు అనిపించింది నన్ను షేర్ చేసుకోవడానికి. ఇక్కడ ప్రశాంతంగా ఉన్నట్టుంది, కూర్చున్నాం చెట్టు కింద. ఫ్రెండ్స్ నాకు టెంకాయ పాలు దొరికినామని ఖుషి అనిపించింది. బొక్క పడింది ఇదైతే. ఫ్రెండ్స్ ఇక్కడ పనసపండు చెట్టు కూడా ఉంది. తెలుగులో ఏమంటారో తెలియదు, పనసపండు అంటారో ఏమంటారో కరెక్ట్ తెలియదు. చూడండి, ఇది పనసపండు చెట్టు. ఇక్కడ బెంగళూరు పక్కలో ఉన్నటువంటి విలేజెస్లో టెంకాయ చెట్లు, మామిడి చెట్లు, పూల చెట్లు, అలాగే రకరకాల పండ్ల తోటలు పెంచుతూ ఉంటారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూడండి ఇదంతా పనస పండ్లు కాసినాయి. ఒక పనస పండు కింద కూడా పడిపోయింది. మాగిందో లేదో కూడా తెలియదు మనకెందుకు, ఉండబోకు. పనస పండు ఫ్రెండ్స్, ఈ ప్రశాంతమైన గాలికి పండుకుంటే మాత్రం లేవలేము, అంత నిద్ర వస్తుంది. ఇక్కడ రైతులు ఇక్కడ నీళ్ళు నిల్వ చేయడానికి ఇలా గుంతలు ఏర్పాటు చేసుకుంటారు. షేన్ ఎవరిదేం కానీ నేను మాత్రం ఎంజాయ్ చేస్తున్నా. షేన్ ఎవరిదన్నా అయికోకు, భూమి ఎవరిదన్నా అయికోకు, ఈ గాలి మాత్రం ప్రకృతిది, దేవుడిచ్చిన వరంది. దాన్ని ప్రశాంతంగా పీల్చుకొని రెస్ట్ తీసుకొని వెళ్దామని అయితే నేను ఇక్కడికి రావడం జరిగింది ఫ్రెండ్స్. మామిడికాయ కొన్నది కాదు, ఒక తోట ఉండాడ, ఒక తెంపుకున్నా. ఆడ కూడా బొచ్చెడు పడిన ఒక చెట్టు కాడ చిన్న చిన్నగా ఉండవు, పుల్లగా ఉండొచ్చు, అందుకే నేను టచ్ చేయలేదు. ఒకసారి ఫ్రెండ్స్ మనమేమి కొనలేదు కదా, దొంగతనం చేయడం తప్పు కాబట్టి దొంగతనం చేయలేదు. ఒక పండు తెంపుకున్నా, ఒకటి ఫ్రెండ్స్. ఇది ఒక జోపీడి దాకా ఉంది, చిన్న రూము. అక్కడ వెళ్ళి కూర్చున్నామా ఫ్రెండ్స్. ఇక్కడ ఏమో వచ్చినాం కానీ ఏమన్నా కూర్చున్న అక్కడ పాములు గిములు కొడితే కష్టం, భయం అయితే. పాములు కూడా ఉండొచ్చు, చూద్దాం. వావ్, చూడండి ఫ్రెండ్స్, ఎవరిదో గుంత, ఎవరిదో తోట, ఎవరిదో పొలం. బెంగళూరు నుంచి 30 కిలోమీటర్ దూరం వచ్చాను, వీడియో చేస్తున్నా. అప్పుడు ఎవరో ఉన్నారేం ఫస్ట్, ఇప్పుడైతే ఎవరు కనిపిస్తలేరు. పాము గిమ్లు ఉంటారా నాయన, హుషారుగా ఉండాలా. చెక్ చేసుకోవాలా కొత్త జాగాలకు వచ్చినప్పుడు. ఆ బుక్కలేమో అనిపించా, ఇంతకైనా మంచిది ఇక్కడ ఉండడం కన్నా ఆ చెట్టు కింద ఉండడం మంచిది. ఇక్కడంతా డ్రిప్పులు పెట్టుకొని పంటలు పండిస్తూ ఉంటారు రైతులు. ఏది ఏమైనా ఫ్రెండ్స్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఈరోజు ఇక్కడికి వచ్చి. ఎంతసేపు బెంగళూరులోనే ఉండి విసుగొచ్చిపోయింది. ప్రశాంతమైన గాలి పీల్చుకొని కొంచెం సేపులు ఉందామని ఈ పక్క అయితే వచ్చాను. మెయిన్ రోడ్లో అక్కడంతా బండ్లు తిరుగుతున్నాయి. అక్కడ మన ఓలా స్కూటీ అక్కడ పెట్టాను. నాకైతే ఈ రూమ్ దగ్గర ఉండడం సేఫ్ కాదనిపిస్తుంది. ఎందుకంటే ఇలా సీదు ఉంది కదా గలీజ్గా, ఈ సీదుల మధ్యలో పాము ఉండొచ్చు, ఏదైనా పాములు ఉండొచ్చు అని నాకు డౌట్ ఉంది. అందుకే ప్రశాంతంగా ఈ చెట్టు కింద కూర్చుందాం. పనస పండు చెట్టు కింద మనం కూర్చుందాం ఫ్రెండ్స్. పనస పండు ఏమైనా నెత్తి విన పడితే నెత్తికిత్తి పలిగిపోతుందో ఏమో తెలియదు.
పనస పండు కన్నా ఈ టెంకాయ చెట్ల పండ్లు డేంజర్ అనిపిస్తుంది. ఈ పొలం అంతా చెట్లే వేసుకున్నారు ఫ్రెండ్స్. టెంకాయ చెట్ల మధ్యలో కూడా జనాలు ఇలా పంటలు పండించుకుంటూ ఉంటారు. మధ్యలో ఎక్కడ చూసినా టెంకాయ చెట్లే ఉన్నాయి. ఈ రోడ్ మొత్తం అక్కడ చాలా అడవి ఉంది ఫ్రెండ్స్. ఈ పక్కల అక్కడ అడవి ఉంది కదా, అక్కడ ఎక్కువ మామిడి తోటలు ఉన్నాయి. మామిడికాయ మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్, టేస్ట్గా ఉంది. వాష్ చేసుకొని తింటుండా. మందు ఇట్లా కొట్టింటారు కొంతమంది తోటకి. మీరు కూడా నాన్న అడిగిపోతే పోతే మామిడి పండు తినాలనిపిస్తే కడుక్కొని తినండి, సేఫ్టీ. ఫ్రెండ్స్ ఇంత పెద్ద తోట, ఇంత పెద్ద అడవి, ఇంత పెద్ద గొట్టలు, ఇంత పెద్ద టెంకాయ చెట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చాను, ఒక 1 అవర్ కూర్చున్నాను, వీడియో చేసుకున్నాను ఫ్రెండ్స్. మనం ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాము ఫ్రెండ్స్. ఇక్కడ ఏమో ఉన్నాయి చూద్దాము. ఇక్కడ ఒక ఇది జంగాలు, ఇది ఒక అడవి ఉందిలే కానీ ఇక్కడ టేకుడ్ అనుకుంటా. ఇది టేకుడ్ చెట్లేమో, ఇది దున్ని పెట్టిండ్రు పొలము. అక్కడ ఏమో ఉంది ఫ్రెండ్స్ తోట. అక్కడ ఎవరో చనిపోయిన పెద్దవాళ్ళ సమాధులు ఉన్నాయి. అక్కడ ఏమో తోట ఉంది, చూద్దాం. పాములు కూడా ఉంటాయి, రానా చూసుకొని పోవాలా. నాగుంబామేమని ఎంట పడితే కష్టమవుతుంది. ఈ ఉసుకలు ఆడ ఉరుకుతాం మనం. నాగుంబాం గీగుంబాం ఏమైనా మన ఎంట పడితే అదే మనకన్నా ఫాస్ట్ ఉరికి వస్తుంది కదా ఫ్రెండ్స్. నాకు ఒకసారి భయం అవుతుంది. అడవికి వస్తే పాములు గుర్తుకొస్తాయి నాకు ఇవి. ఎందుకంటే ఇట్లా దున్నిన దాంట్లో మనం ఉరకాలంటే ఎలా ఉరుకుతామప్ప? ఒడ్లు కూడా సరిగా లేవు ఇక్కడ. ఇక్కడ పాము వెంటబడింది అనుకో, అదేమో బాగా కోపంతో ఉందనుకో, నా పని గోవింద అవుతుంది. ఇంకా అయినా బెదరాల్సిన అవసరం లేదు. మనం షూ వేసుకున్నాం, సేఫ్టీ చూసుకొని మన ప్రయత్నం. మనం అంత ధైర్యం లేదనే మనం అడవిలో అడుగు పెట్టాము. రాత్రి టైంలోనే వెళ్ళిన, డే టైంలో ఇంకా ఏం భయం మనకి ఫ్రెండ్స్. పాపం ఎవరిదో తోట, నేను దొంగలాగా తిరుగుతుండా ఫ్రెండ్స్. ఇక్కడ తోట ఎవరిదేం కానీ నేను దొంగలాగానే తిరుగుతుండా. వీళ్ళు చాలా అదృష్టవంతులు ఫ్రెండ్స్ ఏదేమైనా. ఎందుకంటే వాళ్ళ పొలాల్లో, వాళ్ళ చేనులో వాళ్ళు స్థిరస్థాయిగా వాళ్ళు రెస్ట్ తీసుకోవాల్సిన సమాధులు వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు కట్టించారు కదా. వాళ్ళు చేసిన పుణ్యము వాళ్ళని వాళ్ళ పొలంలో పెట్టింది. మా నాన్న కూడా చనిపోయాడు ఫ్రెండ్స్. మా నాన్నను కూడా మా పొలంలో సమాధి చేయాలనిపించింది. కానీ మా పొలంలో దేవుడు ఉన్నాడు. కొంతమంది ఊర్లో ఆడే చేయాలంటే నేనా పోయి ఏం చేద్దాం, ఊరి ప్రకారం మనం కూడా ఫాలో చేయాలని గమనం. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ రోజు పూల తోట ఫ్రెండ్స్ ఇక్కడ రోజా పూల తోట ఉంది ఫ్రెండ్స్. వావ్ సూపర్గా ఉంది. అట్లయితే కుక్కలేం మనకు ఫ్రెండ్లీనే కానీ చెప్పలేము, ఒక్కొక్క కుక్క మాటలు వినాయి. చూడండి, రోజా పువ్వా, పూలు రోజా పువ్వా. వావ్ రోజా పూల తోటలు మనం చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇప్పుడే చెప్పాను కదా. బెంగళూరులో టెంకాయ చెట్లు, మామిడి తోటలు, పూల తోటలు, అలాగే పనస పండ్లు,
అన్ని రకాల పండ్లు, పూల తోటలు కూడా ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఎందుకంటే సిటీ దగ్గరలో ఉంది కదా, వాళ్ళు పూలు పండించడం వల్ల వాళ్ళకి చాలా చాలా లాభాలు ఉన్నాయి. చూడండి ఇక్కడ వచ్చేసి పూల తోట ఎంత అద్భుతంగా ఉందంటే, ఈ డ్రిప్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ డ్రిప్స్ ద్వారా ఈ పూల చెట్లకి వాళ్ళైతే నీళ్ళు సరఫరా చేస్తారు. ఈ డ్రిప్స్ ద్వారానే నీళ్ళు సరఫరా చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక 2 వీలరు మోటార్ తోటి ఏమేమో ప్రయోగాలు చేస్తున్నారు వీళ్ళు. ఈ మందు కలిపి మందు కూడా కొడుతున్నారు. ఇదంతా చూడవచ్చు మనము. ఏమేమో చేశారా పైడ, ఏమేమో చేస్తారా పైడ. ఎవరిదో పూల తోట, ఎవరిదో ఊరు, ఎవరిదో పొలము. నేను మాత్రం మీకు వీడియో చేయడానికి వచ్చేసాను ఫ్రెండ్స్, వీడియో చేయడానికి. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా అడవిలో తిరగడం అంటేనే నాకు హ్యాపీ. ఎందుకంటే ప్రశాంతమైన గాలి దొరుకుతుంది, బాగా రిలాక్స్గా అనిపిస్తుంది, మన ఒత్తిడిని దూరం చేస్తుంది. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, మైండ్ ఫ్రీగా అనిపిస్తుంది. అందుకే ప్రశాంతమైన అడవికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. నేను చాలాసార్లు వీడియోస్ కూడా తీయలేదు ఫ్రెండ్స్, నేను చాలాసార్లు వీడియో కూడా చేయలేదు. కానీ ఇప్పటి నుంచి రెగ్యులర్గా కెమెరా పట్టుకొని తిరుగుతా. నేను ఎక్కడ తిరుగుతా, ఏం చేస్తా, అన్ని వీడియో చూపిస్తా ఫ్రెండ్స్, వీడియో చూపిస్తా. చాలా ప్రశాంతంగా ఉంది. ఈ పూల చెట్టుకి రావడం వల్ల కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ నాకు. చూడండి అక్కడ మెయిన్ రోడ్డు, ఇక్కడ మామిడి చెట్లు, ఎక్కడ చూసినా తోటలే. ఇక్కడ ఒక రోజు పూల తోట ఫ్రెండ్స్, రోజా పూలు చూడు ఎంత ముద్దుగా ఉన్నాయి. వావ్ ఫ్రెండ్స్, చాలా చాలా ముద్దుగా ఉన్నాయి. చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ ఏది ఏమైనా. వావ్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి పూలు, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. వావ్, చాలా ముద్దుగా ఉన్నాయి. ఒక్కటి మాత్రం తెంపకపోతా ఫ్రెండ్స్, ఒక్కటి తెంపకపోయి మా పాపకి ఇస్తా. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఒకటే కొమ్మ ఫ్రెండ్స్, ఒకటే కొమ్మకి 1 2 3 4 5 6 7 8, ఒక్క కొమ్మకి 8 పూలు, రోజా పూలు. నేను బెంగళూరు నుంచి దాదాపు 30 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఒక విలేజ్ వాళ్ళ జమీన్కి వచ్చి నేను మీ దగ్గర వీడియో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. బెంగళూరు నుంచి చాలామంది వసకోటికి అయితే వస్తారు. అక్కడ ఆ టోల్ నుంచి లెఫ్ట్ సైడ్లో వసకోటి, అది ఏమంటారు, అక్షయ దమ్ బిర్యానీ అని ఉంది. మార్నింగ్ 4 గంటలకి జనాలు క్యూలో ఉంటారు బిర్యానీ తినడానికి. మటన్ బిర్యానీ 300 రూపాయలు, చికెన్ బిర్యానీ 200 రూపాయలు. కట్టెల పొయ్యితో చేస్తారు. చాలా ఫేమస్ అయింది ఇది. ఎంత ఫేమస్ అయిందంటే వీళ్ళది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అలాగే కొత్తదైతే పెద్దగా కడుతున్నారు. అలా యాదైతే మటనా చికెనా? మటన్ బిర్యానీదా? ಒಂದು మటన్ బిర్యానీ ఇల్లే ಫ್ರೆಂಡ್ಸ್. 310 ಮಟನ್ ಬಿರಿಯಾನಿ ಅಣ್ಣ. ದೂರದಿಂದ ಬಂದಿದ್ದೀನಿ, ಪೀಸ್ ಚೆನ್ನಾಗಿದೆ ಹಾಕಿ. ಎಷ್ಟು? ಒಂದು 1000 ಎಷ್ಟಾದ್ರೂ ಹಾಕಿ. 4 ಕಿಲೋಮೀಟರ್ ಬಂದಿದ್ದೀರಾ? ಅಲ್ಲಿ ನಿಮ್ಮದೇನಾ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದು ಮಟನ್ ಬಿರಿಯಾನಿ? ಯಾವುದು ಅಂಕುಲು? ಎಷ್ಟು ವರ್ಷದಿಂದ ಇದೆ ಅಂಕುಲ್ ಇದು ಅಣ್ಣ ಈ బిర్యానీದು? ಹಾಂ, 20 ఏళ్ళ నుంచి ఉందంట. వీళ్ళదే కొత్తది అవుతుందాడా అన్న? పీస్ ಸ್ವಲ್ಪ ಚೆನ್ನಾಗಿರೋದು ಹಾಕಣ. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. మటన్ బిర్యానీలో ఇన్ని పీసులు వచ్చినాయి. మటన్ బిర్యానీలు ఇవి వచ్చేసి మనం ఎడ తిందాం రా నాయన. ఫ్రెండ్స్, ఈరోజు బెంగళూరు నుంచి దాదాపు 30 కిలోమీటర్ విలేజ్ సైడ్ అడవికి వెళ్ళి అక్కడైతే విశ్రాంతి తీసుకొని వీడియో చేసుకొని వచ్చాను. ఆ తర్వాత బండికి ఛార్జింగ్ అవసరం కదా ఫ్రెండ్స్. ఓలా ఎలక్ట్రిక్ స్కూటీకి ఛార్జింగ్ అవసరము. అందుకే బెంగళూరులో ఉన్నటువంటి బీటీఎంలో నేను వచ్చేసి ఛార్జింగ్ పెట్టుకుంటా ఫ్రెండ్స్. ఈ ఛార్జింగ్ ఉంది కదా, ఇది 2 వీలర్ ఫాస్ట్ ఛార్జింగ్. ఇది ఓలాకి వస్తుంది.
అలాగే ఒక్కొక్క జాగాలో ఎయిర్టార్ కూడా ఉంటుంది. ఇది మనం ఇక్కడ రీఛార్జ్ చేస్తే అక్కడ మనకి 50 మినిట్కి 64 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇంకా ఇది రూమ్ లేక బాగుంది ఫ్రెండ్స్. ఇది నేను ఎప్పుడైనా వస్తే ఇంకా ఇక్కడ ఇట్లా ఈ అట్టలు వేసుకొని కూర్చొని కొంచెం విశ్రాంతి తీసుకుంటా. తర్వాత అప్పటి వరకు మనకు ఛార్జింగ్ అవుతుంది. ఇది వచ్చేసి నా ఫేవరెట్ ప్లేస్ ఫ్రెండ్స్. ఎలక్ట్రానిక్స్ నుంచి ఎన్నో ఉపయోగాలు చూడండి ఫ్రెండ్స్. కరెంటు నుంచి డబ్బులు సంపాదిస్తున్నారు వాళ్ళు. ఛార్జింగ్ పెట్టి రీఛార్జ్ చేస్తే ఛార్జింగ్ అవుతుంది, రీఛార్జ్ చేయకుంటే ఛార్జింగ్ అవుతలేదు. ఇది నా ఫేవరెట్ స్పాట్. మీ దగ్గర సేవ్ చేసుకోవాలనిపించింది, వీడియో చేశాను ఫ్రెండ్స్. ఫైనల్గా ఇంటికి అయితే రావడం జరిగింది. ఇప్పుడు టైం వచ్చేసి 12 అయింది. టైం 12:22 అయింది ఫ్రెండ్స్. ఆకలి అవుతుంది. ఇప్పుడు టైం 12:30 అయింది రాత్రి. తిని కలుద్దాం. గుడ్లు ఆలుగడ్డ కూర మిక్స్ చేసింది. ఆలుగడ్డలు గుడ్లు వేసి చేసింది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. భోజనం అయితే తిన్నాము. ఇప్పుడైతే వీడియో ఎడిటింగ్ చేసే పండుకుంటా. ఇక్కడ చూడొచ్చు మన ల్యాప్టాప్ అంతా రెడీ పెట్టినా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తాయి. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.